విజయనగరం జిల్లా రాజాను దొంగలు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు కేజీన్నర బంగారం దోచుకెళ్లారు. జిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లోని డాక్టర్స్ అపార్ట్మెంట్లో ఆదివారం అర్ధరాత్రి ఈ చోరీ ఘటన జరిగింది. చిన్నపిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నగేష్ ఇంట్లో దుండగులు 1250 గ్రాముల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. వైద్యుడి కుటుంబం విశాఖలో ఉంటోంది. శనివారం విధులు ముగించుకుని నగేష్ కూడా విశాఖ వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం తొలగించింది. బీరువాలోని వెండి, బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆ అపార్ట్మెంట్కి సమీపంలో మరో నివాస సముదాయంలోనూ చోరీ జరిగింది. జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఇంట్లో 20 తులాల బంగారు నగలను దుండగులు దోచుకెళ్లారు. ఒక మాధవ్ గారు అనే ఇంట్లో దాదాపు 20 తులాలు గోల్డ్ పోవడం జరిగింది, దొంగతనం జరిగింది. అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్లో దాదాపు 1275 గ్రాములు అంటే 125 తులాల బంగారం దొంగతనం జరిగింది. ఇవన్నీ కూడా ఐరన్ సేఫ్లో పెట్టుకుంటే మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఒక ముగ్గురు ఎంటర్ అవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు పీసెస్ కవర్ చేసుకోవడం, ఫింగర్ ప్రింట్స్ రాకుండా గ్లౌజ్ వేసుకోవడం, అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. లాక్ బ్రేక్ చేశారు. స్మాల్ ఇంప్లిమెంట్తో ఉన్నటువంటి తాళంకి ఉన్నటువంటి ఆ లింక్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది బ్రేక్ అయి ఉంది. సో ఇంట్లోకి వెళ్ళడం, అలాగే ఇవన్నీ కూడా బీరువాన్ని కూడా వీళ్ళు లైట్గా బ్రేక్ చేసి లోపలికి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది.